అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి నీదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఎంట తార్సు వాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకలాశ్వదాలకు కారణభూతుడైన మా ప్రియప్పలకు తండ్రి, వందనాలు. నీ మాటలను మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దమస్కులోని అననీయ అను ఒక మనుష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని పిలవగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు, నీవు లేచి నీదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఎంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఈ మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అననీయతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంతకు ముందు ఏం జరిగిందంటే, సంఘాన్ని పాడు చేస్తూ సంఘం మీద అనేకమైనటువంటి హింసలు, దాన్ని చల్లాచెదురు చేసేటటువంటి అధికారాన్ని సౌలు కలిగి ఉన్నాడు. ఆయన ఒక ఉన్మాదిలా, ఉగ్రవాదిలా, మత ఛాందాస్తవాదిలా ఆయన ఏం చేయటం మొదలుపెట్టాడంటే, యేసు క్రీస్తును ఆరాధించేటటువంటి సంఘాన్ని, ఆదిమ సంఘాన్ని ఆయన నాశనం చేస్తూ, పాడు చేస్తూ, చంపుతూ, దేవాలయాలు పడేస్తూ, అనేక మందిని కొడుతూ సంఘాన్ని చెల్లాచెదురు చేస్తూ ఉంటే, సంఘం యెరూషలేము మొదలుకొని అనేక ప్రాంతాలకు అది విస్తరించడం మొదలుపెట్టింది. ఆయనకు ఉండేటటువంటి సిద్ధాంతం ఏంటంటే, యెహోవా తప్ప వేరే దేవుడు లేడు అనేటటువంటి నినాదం కలిగి, యెహోవా దేవుని మీద ఆయన గొప్ప వేదాంత విద్యను చదివినటువంటి వాడై, ఆయన తప్ప వేరే ఎవరిని కూడా ఆరాధించకూడదు అనేటటువంటి చట్టాన్ని ఆయన తీసుకొని అధికారుల దగ్గరను, రాజుల దగ్గరను ఆ అధికారాన్ని పొందినటువంటి వాడై సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానిలో భాగంగా ఆయన దమస్కు కూడా తాకీదులు ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాడు. ఆయన దగ్గర ఒక పర్మిషన్ ఉంది. అయ్యా, దమస్కులో కూడా యేసుక్రీస్తును ఆరాధించేటటువంటి సంఘాలు ఉన్నాయి. దమస్కు పట్టణంలో కూడా యేసుక్రీస్తుని దేవునిగా భావించి కొలుస్తున్నారు. కాబట్టి ఆయనను ఆరాధించేటటువంటి మనుషులు ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ తాకీదులు ఇచ్చి అక్కడ ఉండేటటువంటి క్రైస్తవ సంఘాన్ని నాశనం చేద్దామని వెళ్తున్నటువంటి క్రమంలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, యేసుక్రీస్తు ప్రభు ఆయనకు ప్రత్యక్షమై, సౌలా సౌలా, నన్ను ఎలా హింసిస్తున్నావు అని అంటే, అసలు ఎవరు ప్రభువా నువ్వు, ఎవరు నువ్వు అని అంటే ఆయన అంటారు కదా, నీవు హింసించుచున్నటువంటి యేసుని నేనే అని చెప్తారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్నటువంటి సౌలు విభ్రాంతి నొంది గుడ్డివాడై, ఆయనతో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ వెలుగును చూడలేదు, కానీ ఆయనతో ఉన్నటువంటి వారందరూ ఆ శబ్దాన్ని విని ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి అర్థం కాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆయన నేలన పడి, బోర్ల బొక్కన పడి, ఆయనకి ఏం కనబడినటువంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు మిగతా తోటి వారు సైనికులు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళి దమస్కు పట్టణంలో ఉంచారు. దేవునికి స్తోత్రం. ఆయనకి ప్రస్తుతానికి ఇప్పుడు కళ్ళు కనపడట్లేదు. ఆయన ఎవరా అని ఎదురు చూస్తున్నాడు. అది ఈ స్వరం యేసుక్రీస్తు అని చెప్పింది కదా, ఈయన యేసు అట కదా, ఆయన్నే నాతో డైరెక్ట్ మాట్లాడా, ఆయనే నన్ను దర్శించాడా, నేను అనేక మంది క్రైస్తవులు నేను చిత్రహింసలు చేశాను, అనేక మంది క్రైస్తవులు నేను చంపాను, అనేక మంది సంఘాలు నేను పాడు చేశాను, అనేక పట్టణములు నేను వెళ్ళి నాశనం చేశాను, అయ్యో నేనెంత ఘోర పాపిని, నేను ఎంత పాపము చేసి ఉన్నాను, దేవునికి విరోధమైనటువంటి స్థితిని నేను కలిగి ఉన్నానని చెప్పి
పశ్చాత్తాపంతో ఆయన మగ్గిపోతున్నటువంటి సమయాల్లో ఆయన యూదా అనేటటువంటి ఇంట్లో ఆయన బస చేసి ఉన్నాడు. అన్ని విషయాల్లో ఆయన అయి ఉన్నాడు. ఆయన బాధపరుచుకుంటూ నేను ఎంత తప్పు చేశాననేటటువంటి చింతాక్రాంతుడు ఆయన ఉన్నటువంటి సమయాల్లో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడనంటే ప్రభువారు అననీయ అనేటటువంటి ఒక మనుష్యుని ఏర్పాటు చేసుకున్నాడు. అననీయ, నువ్వు వెళ్ళి తిన్ననీదనబడినటువంటి వీధికి వెళ్ళి యూదా అనే వారింట ఒక మనిషి దిగి ఉన్నాడు. ఆయన పేరు తార్సువాడైనటువంటి సౌలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సౌలు అక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆయనను గురించి విచారించు, ఆయనను గురించి తెలుసుకో, ఆయనకు నా గురించినటువంటి మాటలు తెలియచేయి, సువార్తను అందించు అని చెప్పి ప్రభు ఆయనకు దర్శనమిస్తే ఏమండి ఆయన ఏం చేయాలి? అననీయ అని పిలిచినప్పుడు ఏమన్నాడు ఆయన? ఏమన్నారండి? అననీయ అని పిలిచినప్పుడు అననీయ ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా నేనున్నాను. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట ఏమండి. సమూయేలు అని పిలిచినప్పుడు గబా అర్ధరాత్రి లేచి ఇంటికి వెళ్ళి తలుపు తీసి, అయ్యా మీ నన్ను పిలిచారా అని యాజకుడైనటువంటి ఏలీ గారిని అడిగారు. నేను పిలవలేదయ్యా, పోయి పడుకోని అన్నారు. మరలా సమూయేలు అనేటటువంటి స్వరం వినబడినప్పుడు, అయ్యా మళ్ళీ ఏమైనా పిలిచారా, నీళ్ళు ఏమైనా కావాలా, మీకేం కావాలో ఆజ్ఞాపించండి నేను చేస్తానని చెప్పి సమూయేలు వెళ్తే, నేను పిలవలేదయ్యా పోయి పడుకో అని అన్నాడు. మూడోసారి మరలా వెళ్ళి దర్శించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఏలీ గారు అంటారు కదా, ఇదిగో ఈసారి చిత్తగించుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఈ మాటను ఆ తర్వాత ఏమంటాడో నువ్వు నాకు చెప్పు. దేవునికి స్తోత్రం. యాజకులకు అర్థమైపోయింది మాట్లాడేది దేవుడని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా సమూయేలు అనే స్వరం వినబడగా ఆయన అంటాడు కదా, చిత్తగించుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని దర్శించినప్పుడు అననీయ ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా నేనున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములోను నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారినందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. అనని ఏమంటున్నాడంటే, వెళ్ళి అతన్ని దర్శించు, ఆయన గురించి విచారణ చెయ్యి, ఆయన గురించి ఎంక్వైరీ చేయి, అసలు ఏమైందో ఆయన తెలుసుకో అని చెప్పి అననీయకి ప్రభువారు బాధ్యత అప్పగిస్తే అననీయ ఏమంటున్నాడండి 13వ వచనంలో, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు, నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడు. ఆయన అనేక మందిని చంపాడు, అనేక మందిని చిత్రహింసలు చేశాడు, అనేక మందిరాలను కూలగొట్టాడు, అనేకమైనటువంటి మందిర ఆస్తిని ధ్వంసం చేశాడు. ఆయన నాశనం మరి చిన్నపిల్లలని పెద్దవారిని ఎవరిని చూడలేదు ప్రభు, ఎవరిని వదిలిపెట్టలేదు. కేవలం నీకు మాత్రమే విరోధంగా పనిచేసి అంతటి ప్రజలకు ఆయన వేదన కలిగించినటువంటి మనుష్యుడు యెరూషలేములో ఇంత గొప్ప చేసి హింస చేశాడు ప్రభు ఆయన అని చెప్పి అననీయ చెప్తున్నాడు. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? యెరూషలేములో ఘోరమైనటువంటి చిత్రహింసలు చేశాడు, యెరూషలేములో అనేక మందిని చంపాడు, యెరూషలేములో మందిరాలను కూల్చాడు, యెరూషలేములో అనేకమైనటువంటి మనుష్యులను నిరస్రాయులుగా చేశాడు ఈ మనుష్యుడు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? అననీయ చెప్తున్నారు. ఎవరికి? ఏమండి, అననీయ చెప్పకపోతే యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదా? ఏమండి, ఆలోచన చేయండి. ఒక్కోసారి మనం కూడా అంతే కదా, దేవుడు ఏదైనా పని అప్పగిస్తే అది మీకు తెలియదు దేవుడా, మీకు తెలియదు ప్రభువా, ఆయన ఎంత ఘోరమైనటువంటి పాప అనుకున్నావు, అలాంటి వాళ్ళకి నేను ప్రార్థన చేయటం ఏంటి అంటారు. అవునా కదా? ఆలోచన చేయండి ఒకసారి. యోనాను, బాబు నినివే పాడైపోయింది, వారు నా మాట విననొల్లని ప్రజలై ఉన్నారు, నువ్వు వెళ్ళి నా గురించి చెప్పు అని అంటే వెళ్తాను ప్రభు అని అన్నాడు. తర్వాత ఏం చేశాడండి? నేను వెళ్తే మాత్రం వింటారా? నేను వెళ్తే కనుక మారు మనసు పొందుతారా? నేను వెళ్తే జరిగిపోద్దా? పశ్చాత్తాపము పాప క్షమాపణ కలుగుద్దా అనేటటువంటి సందేహం ఆయనలో కలిగింది.
పేతురులో కూడా అలాంటి భావం ఉండేది. ప్రభువా, నేను అందరికీ సువార్త చెప్పలేను, అందరికీ రక్షణ ఇవ్వలేను, ఎందుకంటే నేను కేవలం యూదులకు మాత్రమే నేను నీ గురించి ప్రకటిస్తా. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడైతే అనేక రకాలైనటువంటి జాతులను మనుషుల్ని చూశాడో అప్పుడు అంటాడు పేతురు గారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మనుషుడు అననీయ చూడండి, ప్రభువా యెరూషలేములో ఎంతో ఘోరమైనటువంటి మరి హింసను సృష్టించాడయ్యా, యెరూషలేము పట్టణాన్ని నాశనం చేశాడయ్యా, యెరూషలేము సంఘాన్ని పడగొట్టాడయ్యా, అనేక మందిని చంపాడయ్యా, అనేక స్త్రీలను ఈయన చిత్రహింసలు చేసి మాన్పించాడయ్యా. సంఘం అంటే ఆయనకు నచ్చదు ప్రభువా, నిన్ను ఆరాధించేటటువంటి ప్రజలంటే ఆయనకు పడదు ప్రభువా. అలాంటి తోడు దగ్గరికి వెళ్ళమంటావు ఏంటయ్యా? అక్కడ నాశనం చేసిందే కాకుండా మళ్ళీ ఎక్కడికి కూడా ఆయన వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పాలి? ఎక్కడికి వచ్చాడు? దమస్కుకు కూడా ఆయన వచ్చాడు. వచ్చిన సంగతి అననీయకి తెలుసు, నాకు తెలిసి దాక్కున్న వాళ్ళలో ఈయన కూడా ఒకడు అయి ఉంటాడు, అవునా కదా? దమస్కుకు వచ్చాడు సంఘాన్ని నాశనం చేయడానికి, ఈయన ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలిసి కూడా ఆయన అంటున్నాడు కదా, ఇంత దుర్మార్గమైనటువంటి పనులు నీకు వ్యతిరేకంగా చేశాడు ప్రభువా, పోయి ఆయన్ని గలవమంటావేంటి నాయన నువ్వు నన్ను? అర్థమైందండి? అర్థమైందండి లేదా? మిమ్మల్ని ఎవడన్నా బాగా నరహంతకుడు ఉన్నాడు అనుకోండి, ఏమండి, అలాంటి వాళ్ళు వెళ్ళి కలవమంటే మీరు కలుస్తారా? సేమ్ ఫీలింగ్ అయింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అననీయ నువ్వు వెళ్ళు అని అంటే, నువ్వు విచారం చెయ్యి, ఆయన గురించి ఎంక్వైరీ చెయ్యి, వెళ్ళు అని అంటే, ప్రభువా ఆయన ఇంత దుర్మార్గుడు నాయన. ఆ హిస్టరీ అంతా దేవునికి చెప్తున్నాడు. ఎవరు? అననీయ. ఒక్కోసారి మన జీవితాల్లో కూడా ఎవరన్నా ఏదన్నా చెప్తా ఉంటే, ఆడ గురించి నాకైతే చెప్పబాక, ఆడ అంత దుర్మార్గుడు అంటారు, అవునా కదా? ఏమండి? కానీ వినాలి. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషి కొరకు మనం వినాలి, ప్రతి మనిషి యొక్క బాధ మనం వినాలి, వారి చరిత్ర తెలుసుకోవాలి, యేసు క్రీస్తుని గురించి వారికి తెలియచేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇది మన పని, ఇది మన బాధ్యత. ఏమండి? సువార్త ప్రకటించటం సమయమందును అసమయమందును అన్ని సందర్భాలలో మనం చేసేటటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదా. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనక కనికరింపబడి తిని. దేవునికి స్తోత్రం. ఎవరు ఒప్పుకుంటున్నారు ఈ మాట? చెప్పాలి. ఎవరండి? సౌలు అపోస్తలుడైన పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన ఒప్పుకుంటున్నటువంటి మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పూర్వం నా స్థితి ఎలా ఉండేదంటే, దూషకుడను హింసకుడను హానికరుడను నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన యేసు క్రీస్తుకు నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. అననీయ ఏమంటున్నాడు? ప్రభువా ఆయన ఎంత ఘోరమైనటువంటి ఆయన నీకు తెలియదు ప్రభువా, యెరూషలేములో సంఘాన్ని నాశనం చేసినటువంటి వాడయ్యా, యెరూషలేములో ఇంతటి గొప్ప చదువుకుని ఒక మూర్ఖుల్లా ప్రవర్తించాడయ్యా, సంఘాన్ని చెరిపిన వాడు ప్రభువా అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన చెప్పటం ఏముంది? పౌలు గారే ఒప్పుకుంటున్నారు, సౌలు గారే ఒప్పుకుంటున్నారు, ఒకప్పుడు నా స్థితి భయంకరమైనది. అవునా కాదా? అవునండి కాదండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మిమ్మల్ని ఏదైనా పని చేయమంటే అది మాత్రమే చేయండి. అర్థమైందండి? క్వశ్చన్ చేయకండి. ఆయన గురించి నీకు తెలియదు ప్రభు అని అనకండి, ఈయన గురించి నీకు తెలియదు ప్రభు అని అనకండి, వాళ్ళంత దుర్మార్గులు నీకు తెలియదు ప్రభు అని అనకండి. దేవునికి స్తోత్రం. ఆయన చెయ్యమని పని నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం. కానా అనేటటువంటి పెళ్లి ఊరిలో ద్రాక్షరసం అయిపోయింది. అయిపోయిన తర్వాత తల్లి వచ్చి, బాబు అందరూ కంగారుగా ఉన్నారు,
ద్రాక్షరసం అయిపోయిందట, నువ్వు ఏదైనా చేయొచ్చు కదా అని అంటే ఆయన అంటారు కదా, అమ్మ నా సమయం ఇంకా రాలేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ తర్వాత పనివారిని పిలిచి మరియ గారు అంటున్నారు, ఇదిగో ఆయన ఏం చెప్తాడో అది మీరు చేయండి. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చెప్తాడో అది మీరు చేయండి. క్వశ్చన్ చేయకండి, అడగకండి, ఎందుకని మీరు అడగకండి. ఆయన ఏం చెప్తాడో అది మీరు చేయండి. ఆ పని వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తారా అని. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన సమయం వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన అంటున్నారు కదా, ఇదిగో ఈ బాణలన్నీ కూడా మీరు ఏం చేయండి, నీళ్లతో అంచుల వరకు నింపండి. వాళ్ళు ఏం చేశారు, అంచుల వరకు నింపారు. ఆ తర్వాత పంచిపెట్టండి అని అన్నారు. పోసేయండి, అందరికి పోసేయండి అని. వీళ్ళకి డౌట్ వేస్తుంది. ఎవరికి? నింపిన వాళ్ళకి. ఏమండి, నింపిన వాళ్ళకి అనుమానం, అదేంటి నీళ్ళు పోయమంటాడేంటినా. సరే, మరియ గారు ఏమన్నారు చెప్పాలా? ఏమన్నారు? ఏం చెప్తే అది చేయమన్నారుగా. పోద్దాం, మనకి ఇచ్చింది. తాగిన వాళ్ళందరూ అరే ఇదే బాగుంది, 1 గ్లాసు తాగేటోడు 4 గ్లాసులు తాగాడు, 4 గ్లాసులు తాగేటోడు 10 తాగాడు. ముందైతే జబ్బు రసం పోస్తారు, కానీ ఇప్పుడైతే మీరేం పోసారు? మంచి రసం, నెంబర్ 1 అని అన్నాడు. దేవునికి స్తోత్రం. పోసిన వాళ్ళకి తెలుసు అదేంటిది, తాగిన వాళ్ళకి తెలియదు అది నీళ్ళని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం. అందుకనే ప్రభు వారు ఏం చెబితే అది చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అననీయ అంటున్నారు, ప్రభు ఆయన యెరూషలేములో పాడు చేశాడయ్యా, అనేక చుట్టుపక్కల గ్రామాల్లో నాశనం చేసి వచ్చినాడు ప్రభు. ఇప్పుడు దమస్కోలో కూడా ఆయన వచ్చాడు. ఇప్పుడు నన్ను వెళ్ళి కలవమంటున్నావు, నా ప్రాణం ఉంటుందో ఉండదో గ్యారంటీ లేదు ప్రభు, నన్ను కూడా చంపేస్తాడు ప్రభు, వెళ్ళమంటావా చెప్పు అని అంటే ఆయన అంటున్నారు కదా. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము చదవండి. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేనేర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు, నా నామమును భరించుటకు ఇతడు నేనేర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత భరించాడో తెలుసా, ఎలాంటి స్థితి సంభవించాడో తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆయన అంటారు, ఇంకా కిందకి చదవండి, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపెదనని అతనితో చెప్పితిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన నువ్వు వెళ్ళేటప్పుడు ఇప్పుడు వెళ్తున్నావే, సందేహపడుతున్నావే, అననయ్య నువ్వు ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా నేను లెక్కించి పెట్టాను, రాసి పెట్టాను. ఏ సంఘాన్ని చెరిపాడో, ఎవరిని చంపాడో, ఎన్ని సర్వనాశనం చేశాడో, ఎన్ని కూల్చాడో, ఎన్ని విధాలమైనటువంటి మరి కార్యాలు ఆయనకు నాకు వ్యతిరేకంగా చేశాడో అవన్నీ నేను లెక్కించి పెట్టాను. ఇప్పుడు ఆయన ఎవరో తెలుసా? నా సాధనం. దేవునికి స్తోత్రం. నేనేం చెప్తే అదే వినేటటువంటి దాసుడు అయిపోయాడు. ఆయన రాబోతున్నటువంటి కాలంలో ఆయన ఎన్నో శ్రమలు భరించాలి, ఎన్నో హింసలు అనుభవించాలి, ఎన్నో కష్టాలు పడాలి, ఎన్నో బాధలు పడాలి. వీటన్నిటిని భరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడయ్యా. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు వెళ్ళు అని అంటే అప్పుడు అననీయ అయిష్టంగానే బయలుదేరి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెళ్ళమంటావా ప్రభు అంటే వెళ్ళు, ఆయన నా సాధనమయ్యా. ఇప్పటి నుంచి మీరు చూసేటటువంటి సౌలు వేరు, ఇంతకుముందు సౌలు వేరు. ఇప్పుడు నేను కనపడ్డాను ఆయనకి, నేను మాట్లాడాను ఆయనతోటి. ఇప్పటి నుంచి చూసే సౌలు వేరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు నీ జీవితంలో ఉంటే గతంలో లాగా నువ్వు ఉండవు. గత స్థితి నీకేది గుర్తుకు రాదు. గతంలో నడిచినటువంటి మార్గంలో నువ్వు ఉండలేవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతనమైనటువంటి స్థితి, నూతనమైనటువంటి జీవితం యేసు క్రీస్తును అంగీకరించినటువంటి వారికే కలుగుతుంది. సౌలులో కలిగింది, సౌలుకు కలిగినటువంటి కార్యాన్ని జరిగించడానికి అననీయ వెళ్ళడానికి సంకోచిస్తున్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఎప్పుడైతే అననీయ వెళ్తాడో, కింద భాగంలో మనం చదివినట్లయితే, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంతకుముందేమో సౌలంటే భయపడేటటువంటి ఆదిమ సంఘము, యేసుక్రీస్తును ఆరాధించేటటువంటి బిడలు. అననీయ గారు వెళ్ళి, సౌలా సహోదరుడా, మార్గంలో నీకు పైన కనిపించినటువంటి యేసుక్రీస్తే ఈరోజు నన్ను కూడా పంపించాడయ్యా. నీ మీద చేతులుంచి ప్రార్థన చేయమంటే అసలు ఆలస్యం చేయొద్దు, వెంబటి నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ప్రార్థన చేయగా ఆయన అంధత్వం పోయింది, కళ్ళు వచ్చి చూచాడు. చూచిన తర్వాత ఏం కోరుకున్నాడో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు బాప్తిస్మము ఇవ్వండి అని అడిగాడు. దేవునికి స్తోత్రం. 3 రోజుల నుంచి అన్నం లేదు, సున్నం లేదు. కనపడిన కాడి నుంచి ఆయన అంధత్వంలోనే టాయిలెట్కి కూడా ఎవరో చేయబెట్టుకుని తీసుకెళ్ళేటటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కళ్ళు మొదటిసారిగా వచ్చినప్పుడు అననీయ గారిని చూచాడు, నాకు బాప్తిస్మము కావాలని అడిగాడు. దేవునికి స్తోత్రం. అది నిజమైనటువంటి మార్పు అంటే, అది నిజమైనటువంటి సంతోషం అంటే. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీరు బాధతో వస్తున్నారు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అయ్యో ఆదివారం అప్పుడే వచ్చిందా, ఈరోజు కూడా వేరే రోజు అయితే ఎంతో కొంత సంపాదన నా ఇంట్లో వచ్చేది కదా అనేటటువంటి బాధ, బలహీనత, ఆందోళన, చింత మీలో ఉండొచ్చునేమో. కానీ దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు వస్తే నీకు జీవము, నిత్య జీవాన్ని నేను ప్రసాదిస్తా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉట్టి చేతులతో వచ్చేవాళ్ళు ఉన్నారు, బైబిల్ లేకుండా. ఏమండి? కొంతమంది ఏమో బైబిల్ పట్టుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో బైబిల్ని దాచుకొని వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఒకనొక రోజు రాబోతుంది, ఈ వాక్యం నీకు మరుగు చేయబడతా ఉంది, ఈ వాక్యం నీకు వినబడదు, ఈ వాక్యం నువ్వు చదవలేవు. అలాంటి పరిస్థితుల్లో ఎలా నువ్వు జీవిస్తావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. చైనా దేశంలో మొన్న ఒక షార్ట్ వీడియో చూస్తే నాకు కొంచెం కళ్ళం బట్టి నీళ్ళు చెమ్మగిలిని. బైబిల్ దొరకదటండి అక్కడ. బైబిల్ ఎట్లా పబ్లిక్గా పట్టుకొని వెళ్ళనివ్వరటండి. ప్రియమైనటువంటి వాళ్ళలో అలాంటి వాళ్ళకి బైబిల్ దొరికితే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ముద్దు పెట్టుకొని హత్తుకుంటున్నారు హృదయానికి. దేవా, ఇన్నాళ్ళకు నీ వాక్యం నాకు దొరికింది, ఇన్నాళ్ళకు నీ వాక్యం నాకు అందించబడింది అని చెప్పి కళ్ళకు అద్దుకుంటున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు, ముఖానికి అద్దుకుంటున్నారు. ఇంత పరిశుద్ధమైనటువంటి గ్రంథం ప్రభు నాకు దొరికినందుకు నేను ఇప్పుడు మీరు బిర్యానీ ఫ్రీగా పంచి పెడుతున్నారంటే ఎట్లా ఎగబడతారు చూసారు? బైబిళ్ళ కోసం అట్లా ఎగబడి తీసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించే మనుషులు అక్కడ ఉన్నందుకు నాకు ఎంతగానో సంతోషం వేసింది. ఈరోజు ఇంట్లో బైబిల్ ఉన్నా మీరు చదవరు, ఇంట్లో బైబిల్ ఉన్నా మీకు కష్టాలున్నా దాని వైపు చూడరు, ఇంట్లో బైబిల్ ఉన్నా దాన్ని పట్టించుకోరు. మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం దుమ్ము దులుపుకొని తీసుకొని వస్తారు. ఎంత వాక్యానికి దూరంగా ఉన్నారో తెలుసా? ఎంత ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారో ప్రియ సంగమా, గమనించగలుగుతున్నారా? ఏమండి? దేవుని మనస్సు బైబిల్ అండి, దేవుని ఉద్దేశం బైబిల్ అండి, దేవుని ప్రణాళిక బైబిల్ అండి. దాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు చూడండి, అననీయ ఇంట ప్రవేశించినప్పుడు 18వ వచనం, అప్పుడే అతని కన్నులు తెరవబడి పొరలు వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆ మాట కూడా ఎందుకు రాయించాడో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత ఇంట్రెస్ట్ సౌలుకుందో ఒకసారి చూడండి. కళ్ళు రావటం నాకు మజ్జిగ ఇవ్వండి అని అనలే, కళ్ళు రావటం నాకు భోజనం పెట్టండి అని అనలే. కళ్ళు రావటం అని ఏమడిగాడో తెలుసా? నాకు అర్జెంటుగా బాప్తిస్మ ఇవ్వండి. ఏమండి? అర్జెంటుగా నాకు బాప్తిస్మ ఇవ్వండి. యేసుక్రీస్తు కనబడ్డాడు. అననీయ వెళ్ళి, సహోదరుడా, నీకు కనబడినటువంటి యేసే నన్ను పంపించాడనగానే ఆయన మీద చేతులు ఉంచగానే పొరల వంటికి రాలిపోయినాయి, కళ్ళు వచ్చేసినాయి. కళ్ళు రాగానే ఆయన సమయాన్ని వృధా చేయక, ఆలస్యము చేయక, తడువు చేయక ఆయన ఏం చేశాడంటే బాప్తిస్మము
తీసుకున్నాడు. ఈరోజు ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో జరిగినప్పటికీ ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరించడానికి నువ్వేం చేస్తున్నావు? వాయిదా ఎత్తున్నావు. ప్రభువా, ఈ ఒక్క కార్యమే, ఈ ఒక్క తప్పు చేసి నేను ఇక్కడి నుంచి మనం నమ్ముతానే, ఈ ఒక్క ఆదివారం ఎగ్గొడతానే, ప్రభువా ఈ సంవత్సరం నేను నీకు రానే అని చెప్పి మీకు ఉండేటటువంటి విలువైనటువంటి సమయం మీరు పోగొట్టుకుంటున్నారు. దయచేసి ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అననీయ వెళ్ళడానికి ఆలస్యం చేశాడు, కానీ సౌలు బాప్తీసం తీసుకోవడానికి ఆలస్యము చేయలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని కార్యం జరిగించడానికి నువ్వు తొందరపడాలి, అంతేకాని అన్యుణ్ణి మాత్రం ఏం చేయొద్దు? ఆయనను యేసుక్రీస్తు లేకుండా నశింపచేయొద్దు. వాళ్ళ కంటే ముందు నువ్వే వెళ్ళాలి. ఆయన కొరకు నువ్వు పరిగెత్తాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఏడానందిస్తున్నారు. మీరు ఏమండి చదివారా? ఈరోజు వాక్యం చదివారా అండి? చాలామంది లేదు, నాకు తెలుసు. ఎంతమంది ప్రార్థన చేశారండి ఉదయం? చాలామంది బోధినేటప్పుడే గుర్తొస్తాడు, జబ్బు వచ్చినప్పుడే గుర్తొస్తాడు. అవునా కాదా? ప్రతిరోజు మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తుని దర్శనం పొందిన తర్వాత, కన్నులు వచ్చిన తర్వాత మొదటిసారి సౌలు గారు ఏం కోరుకున్నారో తెలుసా? నాకు బాప్తిస్మము కావాలి. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో అడిగి నేను చెప్తా బాప్తిస్మానికి, లేదు. మా ఇంట్లో అందరు నొప్పించి నేను చెప్తా, లేదు. దేవునికి స్తోత్రం. చూచాడు, విశ్వసించాడు, నమ్మాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. ఈరోజు నా రక్షణ కూడా అలాంటిదే అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. అంతేకాని అననీయలాగా ఎన్నో సందేహాలు, ఎన్నో డౌట్లు, దేవునికే సలహాలు ఇవ్వకండి మీరు దయచేసి. అర్థమవుతుందండి? దేవునికి అంతా తెలుసు. ఆయన చెప్పింది మీరు చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన మనకు చెప్పిన ప్రతి పని మనం చేయాలి. మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం తీసుకున్న వారిని శిష్యుల జాబితాలో చేర్చండి. దేవునికి స్తోత్రం. ఇవంతా మన పని. ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది సువార్తను ప్రకటిస్తున్నారు? ఒకసారి మీరు ఆలోచన. ప్రియ సంగమా, ఇది మౌనంగా ఉండాల్సినటువంటి రోజులు కావు. దేవా, నీకు నాకు పరిస్థితి తెలుసు కదా అని చెప్పి అనకండి దేవుని దగ్గర. ఏమండి, నువ్వు ఆయన కొరకు తెగిస్తేనే ఆయన నీ కొరకు తెగించేటటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అట్లా మనమందరం తెగించినటువంటి క్రైస్తవ బిడ్డలుగా దయచేసి మనమందరం ఆయన కాడిని మోస్తూ అంతము వరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా మనం కొనసాగుదాం. ఆ తర్వాత సౌలు పౌలుగా మార్చబడ్డారు. ఎలాంటి గొప్ప పరిచర్య చేశారో మీకు తెలుసు. శిష్యులకు అందరికంటే ఆయన ఉన్నతమైనటువంటి స్థితి. కొత్త నిబంధనలో పత్రికలన్నీ ఆయన రాసినవి చాలా వరకు. ఏమండి, అనేక హింసలు పొందింది కూడా ఆయనే. చివరికి రాజులకి, ప్రధానులకి, గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేయటం, తన్నులు తినటం, గాయపరచబడటం, అనేక సార్లు పడవ ప్రయాణం, అనేక ఘోరమైనటువంటి మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉండటం, దేవుడు ఆయన్ని కాపాడటం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ పౌలు జీవితంలో సంభవించాయి. ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటి గొప్ప సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి మనం అందరం జీవించుదాం. దేవుడు మాటలు దీవించుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవా, మమ్మల్ని అందరినీ సరిచేయండి అయ్యా. ప్రభువా, సౌలుకు మీరు ప్రత్యక్షం అవ్వగానే ప్రభువా పౌలుగా ఎట్లా మార్చబడ్డారు ప్రభువా. అననీయ ప్రభువా ఒక నిమిషం ఆలస్యం చేసి ఉండొచ్చు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి, కానీ మీరు వెళ్ళమన్నప్పుడు ఆయన వెళ్ళాడు. ఈరోజు నీవు వెళ్ళమన్న చోటికి మేము వెళ్ళులాగున మీరే మమ్మల్ని సిద్ధపరచుమని, మీరే మమ్మల్ని కాపాడుమని ప్రభువా, నీ రాజ్య సువార్త వ్యాప్తికై అంతము వరకు నమ్మకమైనటువంటి నీ పిల్లలుగా నీ కాడిని మోయివార్లా మమ్మల్ని అందరినీ ఎత్తి పట్టుకోమని. ఎదుగో నాయన, నీ రాకడ సమయంలో
నేనును మేమును ప్రభు మా సంఘమును ఎత్తబడేటటువంటి వారిలో ఉండులాగున ప్రభు మీరే మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఆశ్రదించమని విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ